టిక్కుని డిఫెన్స్ ఆడతావేంట్రా? కొట్టే బాల్ స్టేడియం బయట పడాలి. కొట్టే ఎస్ ఎస్ ఎస్. ఏమైంది బావా అట్ట అరుస్తా ఉండవు? ఏంది ఆట బావా? మా ఊర్లో కర్రా బిల్లలా ఉంది. ఇది కర్రా బిళ్ళ కాదే, ఎర్ర బస్సు. క్రికెట్ క్రికెట్. ఏయ్ క్రికెటా? చా ఏమి లగ్గే నీది, అవుట్ అయిపోయాడే. అదేంటి బావా ముసలాయన ఒంటికెళ్తే ఏళ్ళు ఇలా చూపించాలి గాని ఇలా చూపిస్తున్నాడేటి? అది ఒంటికి రెంటికి కాదే, అవుట్ అని. నీ ఏయ్ క్రెడిట్ కార్డ్ ఏది? క్రెడిట్ కార్డా? నా దగ్గర డబ్బులు లేక స్విచ్ బోర్డు కొత్తది కొనలేక నేనే రిపేర్ చేసుకుంటుంటే నా దగ్గరకు వచ్చి క్రెడిట్ కార్డు అడుగుతావంటే? అయినా ఎందుకు క్రెడిట్ కార్డు నీకు? దేనికేంటి దేనికి? 2020 స్టార్ట్ అయింది తెలీదా? దానికి నా క్రెడిట్ కార్డు సంబంధం ఏంటే? దేనికో చూసే వాళ్ళకి అర్థమైంది ముందువే. కొసే ప్లీజే, నీకు దండం పెడతానే. నువ్వు గెలిచేది లేదు, డబ్బులు వచ్చేది లేదు. ఈఎంఐలు కట్టలేక నేను చచ్చిపోతున్నానే, ప్లీజే. షటప్. ఈరోజు నా జాన్ కేఎల్ రాహుల్ని కెప్టెన్గా పెట్టా. చచ్చినట్టు పోయిందంతా రాబట్టుకుంటా. నువ్వు కార్డు ఇయ్యవయ్యా మగడా, అవతల టాస్ వేసేస్తున్నారు. అక్కడ నా పర్సులో ఉంది, తీసుకో. కరెంట్ షాకులు పెట్టేయాలి దీనికి. ఏమే టిఫిన్ త్వరగా తీసుకురావే, టైం అవుతుంది ఆఫీస్కి. వచ్చేసా బావా, ఇగో. ఏంటి ఇది? ఇదేందో తెలవదా? ఎంత దూరం సద్దన్నం మిరపకాయ. అయినా రాత్రి మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఎందుకు ఈ చెద్దనాలు గిద్దనాలు? హెల్త్లు పాటు చేసుకోవడానికా? అమ్మో అమ్మో అమ్మో, అన్నాన్ని పారేయడమే. అయినా సద్దన్నం తింటే కడుపు చల్లగుంటది, మనిషి రాయిలా ఉంటాడు. పని చేయడానికి ఓపికొద్దు, తిను తిను బాగుంటది. నమ్మకం లేకపోతే మూసేయండి. 5,000 కోట్ల భూములు స్వాహ. 1 చికెన్ పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్. నీకేం కావాలి? అదేంటే ఆర్డర్ పెడతాను, నువ్వేమో వండలేదా? వాట్ 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 వంట? ఈరోజు ఏంటో తెలుసా? ఈరోజు ఏంటి? అది కూడా తెలీదా? ఓఎంజీ టేస్టీ థర్స్డే 50% ఆఫ్ ఉంది ఆన్లైన్లో, అందుకే ఆర్డర్ పెట్టా. ఆఫర్ ఉంటే ఆర్డర్ పెట్టేస్తావా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? హలో, యు నో నీడ్ టు పే. ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్. ఐ కెన్ పే ఫర్ మై సెల్ఫ్. అన్నిటికీ ఎదవ క్వశ్చనింగ్స్. డిస్కస్టింగ్. సిసి కొంచెమైనా సిగ్గుండాలా? హవ్వా 10 మంది ఏతనుకుంటారు. ఎవరిని తిడతాను? ఇంకెవరిని? మన పైవాటాలో ఉండే పిన్నుగోరాల అమ్మాయి పెళ్ళయి 3 ఏళ్ళైనా కాలేదు, అప్పుడే మొగుడికి విడాకులు ఇచ్చేసిందట. అవన్నీ ఈ రోజుల కామనే. ఏంది బావా నువ్వు అనేది? మొగుడు ఎట్టాంటోడైనా ఆడదాని మెడలో తాలి పడ్డాక సావైనా బతుకైనా గాడుతోనే గందా. సరే మరి నేనెప్పుడే నీకు విడాకులు ఇస్తే ఏం చేస్తావే? ఏడ్ చేస్తానా? మరేమో మన ఇంటి బయట గుమ్మడికాయ ఉందా? ఉంది. ఆ గుమ్మడికాయ ప్లేసింగ్ లో నీ తలకాయ ప్లేసింగ్ అవ్వుద్ది. అర్థమైనాదా బావా? బాగా ఏదో సరదాగా అడిగాను, అంతా ఉత్తిదే. అద్గది మనతో ఎట్టుకుంటే ఏటే. ఇంక నీతో వాదించి వేస్ట్. లెట్స్ కన్సల్ట్ లాయర్. ఆయన మారిస్తాడే ఏంటి? షట్ అప్. ఐఎమ్ గోయింగ్ టు డివోర్స్ యూ. అరగంట లేట్ అయినందుకు డివోర్సా? ఇక్కడ మ్యాటర్ గంట అరగంట కాదు, మాటకు విలువ లేనప్పుడు విడిపోవడమే కరెక్ట్. పర్ఫెక్ట్ డెసిషన్ మేడం, మీరు ఆ మాట మీదే ఉండండి. రే నువ్వెవడురా? హలో సార్, నేను జమా మ్యాట్రిమోన్ నుండి వస్తున్నాను సార్. విడాకులు తీసుకున్న వారికి సంబంధాలు వెతికి పెడుతుంటాం సార్. అది చూసావా? నాకేంటే కో అంటే కోటి సంబంధాలు. ఎగ్జాక్ట్లీ సార్, అప్రిషియేట్ యువర్ ఓవర్ కాన్ఫిడెన్స్ సార్. కానీ సంబంధాలు మీకు కాదు సార్, మేడంకి ఉన్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్, ఆఖరికి అంటార్టికాలో కూడా సెటిల్ అయిన వారు ఉన్నారు మేడం. మీరు ఓకే అంటే ఎస్ చెప్పండి, వీసా పట్టండి.
ఇది విడాకులని 20 సెకండ్లు అవ్వలేదు, ఇంతలో నీకెలా తెలిసిందిరా? అదేంటి సార్ మీ డిస్కషన్ అంతా ఇన్స్టా రీల్స్ లో వేశారు సార్ మేడం. ఇన్స్టా రీల్సా? అదేంటి? ఇన్స్టా రీల్స్ అంటే తెలీదా సార్ మేడం? ఈ ఒక్క రీజన్ చాలు మేడం విడాకులు ఇవ్వడానికి. పడేయండి మేడం, పీడా పోతుంది. ఏమంటారు సుందరం మాస్టర్? అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. ఆహుం ఆహుం. ఏంటి కంపు? మనుంటి మీద నుండి కాదే. ఏంది బావ ఆడనే ఉండిపోనావు? కాలు చేతులు కడుక్కోనరా, ఏడికి టిఫిన్ చేసి పెడతాను. నీ టిఫిన్ తగలయ్యా. ఏంటి కంపు? భరించలేకపోతున్నాను. కంపేంది బావ కంపు? వాసన నాలా ఎంత బాగుందో గందా. ఏంటే బాగుండేది? కడుపులో దేవేస్తుంది. మరి అదే మా ఊళ్ళో అయితే ఇంటికొక ఆవు ఉండేది. తెల్లారి లేసి ఇంత పేడ ముద్ద తీసుకొని కల్లాపు జల్లి ముగ్గులు ఎట్టుకుంటాం. అయితే ఈ పట్నంలో పచ్చులే కనబడడం లేదు, ఇంకా పశువులు కూడానా. అందుకే మా ఊళ్ళో మా తమ్ముడికి చెప్పి ఓ సంచుడు పేడ తెప్పించేసినాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కల్లాపు చల్లుకోవచ్చని లోపల దాసినాను. ఇదేమన్నా పారాసెటమాల్ టాబ్లెట్ అంటే ఇంట్లో దాచుకోవడానికి పేడ బయట పడే. ఏంటి బయట పారేసేది? గోమాత ప్రసాదం. బయట పారేస్తే కళ్ళు అట్టుకుపోతాయి. ఉంటే నేను అది ఉండాలా, పోతే నేను అది పోవాలా, అంతే. ఏమే ఆ వాకిలి ఇక్కడికి ముగ్గులు పెట్టచ్చు కదా? ముగ్గా యు మీన్ కార్న్ఫ్లోర్ తో ఫ్లోర్ మీద టాపింగ్ చేస్తారు అదేనా? ఓసిని యాంకమ్మ, అది కార్న్ ఫ్లోర్ కాదే, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. చికెన్ పకోడీ బాగా దొబ్బితిని కోడి బ్రెయిన్ అయిపోయింది నీది. సారీ డ్యూడ్, ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్. ముగ్గేయడానికి ఎంఎఫ్ హుస్సేన్ అంత పెద్ద ఆర్టిస్ట్ అయిపోవసరం లేదు, ఆడపిల్ల అయితే చాలు. ఇలా ఓకే ఓకే, లెట్ మీ ట్రై డ్యూడ్. ఏం ముగ్గేసింది ఇది? అమ్మ బాబోయ్. ఏంటి ఇది? అదేం డ్యూడ్, ముగ్గు నువ్వే కదా పెట్టమన్నావు. నిన్ను ముగ్గు పెట్టమన్నా, అంటించమనలే. కూరంతా అయిపోయి కొత్తిమీర చల్లటి చల్లుతుంది ఏంటిది? ఇదేంటే? ముగ్గేస్తే చాలా డ్యూడ్, టాపింగ్ చేయొద్దా? ఏమే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, జాగ్రత్త, సరేనా? ఆగాగు, నన్ను ఎదుర్రాని. శకునం బాగుంది, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. శకునాలు దీని నమ్మకాలు. సరే బాయ్, ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఎదురొస్తావా? నీ శాలరీ ఎంత? 30,000. నీ బైక్ ఏంటి? ప్యాషన్ ప్రో. ఇంటి నుంచి నీ ఆఫీస్కి ఎంత దూరం? 10 కిలోమీటర్లు. ఇవన్నీ దేనికే? నేను ఎదురొచ్చినంత మాత్రాన నీ జీతం 1,00,000 అయిపోదు, నీ బైక్ కార్ అయిపోదు, 10 కిలోమీటర్ల దూరం 2 కిలోమీటర్లు అయిపోదు. అంత మాత్రాన నేను లేచి నించోని నడిచి నీకెదురొచ్చి అవసరమా? పొమ్మా, పో. నోరు కుట్టియాలి దీనికి. ఛీ, ఎన్ని రోజులయ్యింది ఒరిస్సాలో దొరికింది. ఈ మందు కనిపెట్టినాడు ఎవడా గాని సన్మానం చేయాల్సిందే. ఏంది బావా ఇది? ఇదా? ఇది ఈ పాడు అలవాటు నీకెవడు మప్పాడు బావా? అంటే రోజు కాదే, అప్పుడప్పుడు. ఇదంతా సిటీ కల్చర్, నీకు తెలీదు. పో బావా, నువ్వు ఇలాంటోడు అనుకోలేదు. ప్లీజే, నా బంగారం కదే. సర్లే, అదేంటి? ఇదా చిప్స్ ప్యాకెటే. అయ్యా, నంచుకోవడానికి ఇదేం బాగుంటది. ఉండు, ఇప్పుడే వస్తాను. ఇందా మామిడికాయ పచ్చడి, నంచుకో. మామిడికాయ పచ్చడా? మా అయ్య కళ్ళ ముందు తెచ్చుకుంటే మా అమ్మెట్టిన మామిడికాయ పచ్చడే కావాలంటాడు. ఇందా నాలుగు రాసుకో, బాగుంటది. వీధన్నక సందు వీకెండ్ అనక మందును ఊరికే అన్నారా? వాట్ ద హెల్? ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది?
అంటే అది వీకెండ్ కదా అని. అంటే నీకేనా వీకెండ్, నాకు కాదా? ఇంతకీ ఏ బ్రాండ్ అది? ఇది చీప్, వెరీ చీప్. నెక్స్ట్ టైం నువ్వు తెచ్చుకున్నప్పుడు నాకు కాల్ చేయి, నాకేం కావాలో చెప్పు. ఏంటి నీకేం కావాలో నాకు చెప్తావా? అది నేను తీసుకురావాలా? చీ, నా మొహం మీద కాకి సీమిడయ్యా. లేవండి. అమ్మో నడు వెరగొట్టింది రాక్షసి. అబ్బా రాక్షసి. లే, అవతల మా అమ్మలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతో టల్లుడు పండగ రాకపోతే ఏం కొంపలు మునిగిపోతాయనో. లే. అమ్మా అబ్బా